తెలంగాణలో కమిషన్ల రాజ్యం నడుస్తుందా? రాష్ట్రంలో కమిషన్ల దందాలు ఎక్కువైపోయాయా? కర్ణాటకలో గత బీజేపీ సర్కార్పై వెల్లువెత్తిన కమిషన్ ఆరోపణలు ఇప్పుడు తెలంగాణలో కూడా వినిపిస్తున్నాయా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర సచివాలయంలోని అధికారులు 20% కమిషన్లు ఇస్తే తప్ప బిల్లులు విడుదల చేయడం లేదంటూ శుక్రవారం సచివాలయంలోని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేషి ముందు కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా నిరసనకు దిగడంతో మరోసారి ఈ విషయం వార్తల్లోకెక్కింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతకు ఈ ఆరోపణలలో నిజమెంత? ఈ ఆరోపణల వెనక అసలు వాస్తవాలేంటో తెలుసుకుందామా? రాజకీయాలన్న తర్వాత ఆరోపణలు సహజమే. అయితే తెలంగాణలో రాష్ట్ర పాలనకు గుండెకాయ వంటి సచివాలయం మీదనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న తమను 20% కమిషన్ ఇవ్వనిదే బిల్లులు పాస్ చేయమంటూ ఆర్థిక శాఖ అధికారులు వేధిస్తున్నారంటూ శుక్రవారం వందలాది మంది సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలవాలంటూ వారు సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతలు చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని కోరారు. దానికి అధికారులు నిరాకరించడంతో కనీసం తమలో ఒకరిద్దరినైనా మంత్రి గారిని కలిసేందుకు పంపాలని బతిమాలుకున్నారు. అయితే దానికి అక్కడి అధికారులు కుదరదండంతో వారు నినాదాలు చేస్తూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేషి ముందు ధర్నాకు దిగారు. ఇకపోతే తమది ప్రజాప్రభుత్వమని పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను అసలు పట్టించుకోవడం లేదని, తమ డిమాండ్లు చెప్పుకుందామంటే తమకు సీఎం మంత్రులను కలిసే అవకాశమే దొరకడం లేదని సివిల్ కాంట్రాక్టర్లు వాపోయారు. ఆర్థిక సమస్యల పేరుతో గత ప్రభుత్వం తమ బిల్లులను పెండింగ్లో పెట్టిందని, 3 ఏళ్లుగా వాటిని పాస్ చేయకుంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోరిన వెంటనే ఆయా పనులు చేశామని, తమలో అనేక మంది అప్పులు చేసి మరీ ప్రభుత్వ పనులు చేపట్టారని, ఈ ప్రభుత్వం తమ కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నా కనీసం పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనతో మంత్రి తన పేషి నుంచి వెళ్లిపోవడంతో ఈ అంశంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులకు కమిషన్ల దందాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. 15 నెలల్లో ఏ కాంట్రాక్టర్కు ఎంత ఇచ్చారో బయటపెట్టాలని కూడా జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లోటు బడ్జెట్ ఉందని చెబుతూనే తమకు అనుకూలమైన పెద్ద కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఆరోపణలు చేశారు. ప్రజా ప్రభుత్వం అంటూనే పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లతో మాట్లాడకుండా మంత్రి సచివాలయం నుంచి పలాయనం చిత్తగించడమేంటని ఆయన నిలదీశారు. ఢిల్లీ బాసులకు కప్పం కట్టేందుకు అన్ని వర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, వాటిని ఇలాంటి సంఘటనలు చూస్తే అది నిజమేననే అనుమానం వస్తోందని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. గతంలో కర్ణాటక రాష్ట్రంలో కూడా ఓ ప్రభుత్వం ఇలాగే కమిషన్ల దందా నడపడం వల్ల అక్కడ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారని, ఇప్పుడు తెలంగాణలో అదే నడుస్తున్నందున ఈ సర్కారుకు జనం ఉద్వాసన చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి స్వయంగా మంత్రులే ఈ కమిషన్ల దందాలు నడుపుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇకనైనా సీఎం మంత్రులు ఈ అంశంపై దృష్టి సారించి అందరికీ సక్రమంగా బిల్లులు విడుదల చేయాలని జగదీష్ రెడ్డి కోరారు. ఇదే అంశంపై అటు బీజేపీ నేతలు గళం కలపడంతో ఇప్పుడు ఈ అంశం వివాదంగా మారుతోంది. ఇటీవలే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ అంశంపై స్పందిస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు తమ కుటుంబ సభ్యుల చేత కౌంటర్లు ఓపెన్ చేయించి కమిషన్లు తీసుకుని బిల్లులు పాస్ చేస్తున్నారంటూ ఆరోపించారు. అయితే ఆ నేతలు ఎవరనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు. అక్కడ జరిగేవి అన్ని అవినీతి పనుల మీద తమకు సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలోనూ బిల్లులు ఆలస్యమయ్యాయంటూ జీహెచ్ఎంసీ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాలు చేసిన సందర్భాలున్నాయని, కానీ కాంగ్రెస్ హయాంలో ఏకంగా సచివాలయంలోనే కమిషన్ల దందా నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం మీద అటు మంత్రులు గాని ఇటు ప్రభుత్వం గాని ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఇప్పుడు విపక్ష నేతల అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఏది ఏమైనా రాష్ట్ర పాలనకు కేంద్రమైన సచివాలయంలోని అధికారుల మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఈ అంశం రాజకీయంగా మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.